సహాయకరమైన కానీ ఉపేక్షించబడిన పరిచర్య. చదవండి. యోబు గ్రంథము 36, 37 అధ్యాయాలు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. యోబు 36, 26. దేవుడు శ్రమానుభవాల ద్వారా మనకు నేర్పిస్తాడు. 36, 22. మనం మన పాఠాలు నేర్చుకుంటున్నాం అనడానికి ఒక నిదర్శనం మనం ఆయనను స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం, చివరకు శ్రమలను బట్టి కూడా. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. 36వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అన్న రీతినే స్తుతి పరిస్థితులను మారుస్తుంది. వినయం లేని తన వదరబోతుతనం అంతటితో ఎలీహు యోబు వినాల్సిన కొన్ని మంచి సంగతులు కూడా చెప్పాడు. 37వ అధ్యాయం 14 నుండి 18 వరకు గల వచనాల్లో ఎలీహు ప్రయోగించిన అలంకారిక ప్రశ్నలు యోబు 38 నుండి 41 వరకు గల అధ్యాయాల్లో యెహోవా అతన్ని అడగనున్న ప్రశ్నల పరంపరకు యోబును సిద్ధం చేశాయి. ముగ్గురు స్నేహితుల్లా కాకుండా ఎలీహు యోబు యొక్క సమస్యను సరిగా అంచనా వేశాడు. యోబు చర్యలు సరైనవే కావచ్చు. అతడు అతని ముగ్గురు స్నేహితులు అన్నట్టుగా పాపి కాదు. కానీ అతని వైఖరులు సరిగా లేవు. యోబు తాను అనుకున్నంతటి పరిశుద్ధుడు కాదు. యోబు నెమ్మదిగా, ఏమాత్రం ఆరోగ్యకరం కాని ధిక్కారపూర్వక, స్వనీతిపూర్వక వైఖరి దిశగా వెళ్ళసాగాడు. దేవుడు యోబుకు ప్రత్యక్షమై అతన్ని ప్రశ్నించినప్పుడు ఆయన బహిర్గతం చేసి నిర్మూలించింది నాకంతా తెలుసు అనే ఈ వైఖరినే. కాబట్టి దేవుడు ఎలీహు గురించి ఏమీ చెప్పకపోయినప్పటికీ ఆ వ్యక్తి యోబుకు సహాయకర పరిచర్య చేశాడు. విచారకరంగా యోబు దానిని స్వీకరించలేదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ వైఖరులు ఉండాల్సినంత మంచివిగా లేకుండా ఈ మధ్య కాలంలో మీరు చేసిన కొన్ని మంచి కార్యాలు ఏవి? ఆమెన్.